Hello, good morning everyone. Now I am going to discuss about software testing. Testing is a disciplined process of finding and debugging defects to produce defect-free software. అంటే మనం డెవలప్ చేస్తున్న సాఫ్ట్వేర్లో ఏమన్నా డిఫెక్ట్స్ ఉన్నాయా అని ఫైండ్ అవుట్ చేయటం కానీ లేదు అంటే గనక ఆ ఫైండ్ అవుట్ చేసిన డిఫెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రెక్టిఫై చేసే ప్రాసెస్ ఏదైతే ఉందో దాన్ని టెస్టింగ్ అని చెప్పి అంటాం. ప్లానింగ్ ఈజ్ ఇంపార్టెంట్ బిఫోర్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ దిస్ ఫేజ్. అంటే టెస్టింగ్ స్టార్ట్ చేయడానికి ముందులే మనం ప్లానింగ్ అనేది చేసుకోవాలి. అంటే మనం టెస్ట్ ప్లాన్ని ప్రిపేర్ చేసుకోవాలి బిఫోర్ స్టార్టింగ్ ద టెస్టింగ్. Before testing, a test plan is prepared that specify the name of the module to be tested, reference modules, date and time, location, name of the tester, testing tools, etc. So test plan prepare చేసుకుంటున్నాం టెస్టింగ్ స్టార్ట్ చేయడానికి ముందులే. సో ఈ టెస్ట్ ప్లాన్లో ఏమి ఇంక్లూడ్ అయ్యి ఉంటాయి అంటే కనుక ఏ మాడ్యూల్ని మనం టెస్ట్ చేస్తున్నాము అంటే మనం లార్జర్ టాస్క్ అయితే కనుక మనం ఏం చేస్తున్నాము స్మాలర్ టాస్క్ కింద డివిజన్ చేసుకుంటున్నాం. సో హియర్ స్మాలర్ టాస్క్ మీన్స్ నెంబర్ ఆఫ్ మాడ్యూల్స్ కింద డివిజన్ చేసుకుని దాన్ని డెవలప్ చేశారు. సో ఇప్పుడు మనం ఇండివిజువల్ మాడ్యూల్స్ కింద మనం వాటిని టెస్ట్ చేస్తున్నాం. సో ఏ మాడ్యూల్ని మనం టెస్ట్ చేస్తున్నాము, అలాగే ఏ డేట్లో ఏ టైంలో టెస్ట్ చేస్తున్నాము, ఆ టెస్టర్ యొక్క టెస్ట్ చేసే టెస్టర్ యొక్క నేమ్ ఏంటి, ఏ టూల్స్ని యూజ్ చేసుకుని టెస్ట్ చేస్తున్నాడు అనేది టెస్ట్ ప్లాన్లో స్పెసిఫై చేస్తాం. Software engineers design test cases while writing the source code. So సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఏం చేస్తారు అంటే కనుక సోర్స్ కోడ్ రాసేటప్పుడే అంటే వాళ్ళు డిజైన్ చేసేటప్పుడే నాకు టెస్ట్ కేసెస్ని కూడా నాకు డిజైన్ చేస్తారు. Test cases are the condition that our software meets after execution of the source program. టెస్ట్ కేసెస్ అంటే ఇక్కడ ఏంటి అంటే కనుక నాకు ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత సాఫ్ట్వేర్ని రన్ చేసిన తర్వాత నాకు మీట్ అవ్వాల్సిన కండిషన్స్ ఏవైతే ఉన్నాయో అంటే ఇక్కడ నాకు కస్టమర్ ఏ విధంగా ఎక్స్పెక్ట్ చేస్తున్నాడో ఆ దాన్నే మనం ఇక్కడ టెస్ట్ కేసెస్ కింద మనం రాసుకుంటాం. టెస్ట్ కేసెస్ ఇంక్లూడ్ ద ఇన్పుట్, అవుట్పుట్ అండ్ ద కండిషన్స్. టెస్ట్ కేసెస్లో ఇంకా ఏముంటాయి అంటే కనుక ఇన్పుట్ ఏంటి, అవుట్పుట్ ఏంటి అనేది కూడా టెస్ట్ కేసెస్లో ఉంటాయి. ద సాఫ్ట్వేర్ టెస్టర్ రన్స్ ద ప్రోగ్రామ్స్ యూజింగ్ టెస్ట్ కేసెస్ అకార్డింగ్ టు ద టెస్ట్ ప్లాన్ అండ్ అబ్జర్వ్ ద టెస్ట్ రిజల్ట్. సాఫ్ట్వేర్ టెస్టర్ ఏం చేస్తాడు అంటే ప్రోగ్రామ్ని రన్ చేస్తాడు. దేన్ని బేస్ చేసుకుని అంటే కనుక టెస్ట్ కేసెస్. ఇక్కడ టెస్ట్ కేసెస్ అంటే ఏమంటున్నాము, డిఫరెంట్ ఇన్పుట్స్ ఇచ్చి టెస్ట్ చేస్తారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేమ్ అనే ఫీల్డ్ ఉంది, నేమ్ అనే ఫీల్డ్ ప్రాపర్గా వర్క్ అవుతుందా లేదా అని చెప్పి చెక్ చేయాలి అంటే కనుక నేమ్ అనే ఫీల్డ్ ఇట్ విల్ అలో ఓన్లీ క్యారెక్టర్స్. అక్కడ ఓన్లీ క్యారెక్టర్స్ని అలో చేస్తుందా, లేదు అంటే కనుక న్యూమరిక్స్ని, స్పెషల్ క్యారెక్టర్స్ని, కాంబినేషన్ ఆఫ్ ద న్యూమరిక్స్, స్పెషల్ క్యారెక్టర్స్, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్పుట్స్ని ఇచ్చి ఏం చేస్తాడంటే టెస్టరు టెస్ట్ చేస్తాడనమాట. రిజల్ట్ ఏమొచ్చింది అనేది అబ్జర్వ్ చేస్తాడు. ఇఫ్ ద రిజల్ట్ ఈస్ సిమిలర్ టు ద స్పెసిఫైడ్ వాల్యూస్ ఆఫ్ ద సాఫ్ట్వేర్ దెన్ ఏ టెస్ట్ రిపోర్ట్ ఈస్ ప్రిపేర్డ్. అంటే అక్కడ అనుకున్న విధంగానే కనుక నాకు రిజల్ట్ వచ్చి ఉంటే కనుక కస్టమర్ ఎక్స్పెక్ట్ చేసినట్టే స్పెసిఫికేషన్లో ఉన్న ప్రకారమే కనుక రిజల్ట్ వచ్చి ఉంటే కనుక నాకు ఇక్కడ టెస్టర్ ఏం చేస్తాడంటే టెస్ట్ రిపోర్ట్ని ప్రిపేర్ చేస్తాడు. Otherwise, a list of defects is made and the tester tries to find the cause of the defects. అంటే ఒకవేళ నాకు అక్కడ కస్టమర్ ఎక్స్పెక్టేషన్స్ని మీట్ అవ్వకపోతే అంటే కస్టమర్ అనుకున్నట్టు కనుక నాకు అక్కడ సాఫ్ట్వేర్ డెవలప్ అవ్వకపోతే కనుక దాన్ని ఏమంటాం అంటే యూజువల్గా డిఫెక్ట్ అని చెప్పి అంటాం. కస్టమర్ యొక్క రిక్వైర్మెంట్స్ని మీట్ అవ్వలేదు అంటే కనుక ఇట్ ఈజ్ ఏ డిఫెక్ట్. సో ఆ డిఫెక్ట్స్ ఏంటి అనేది మనకి ఇక్కడ ఫైండ్ అవుట్ చేసి లిస్ట్ అవుట్ చేస్తాడు. అంటే ఎన్ని నెంబర్ ఆఫ్ డిఫెక్ట్స్ వచ్చినాయి, ఆ డిఫెక్ట్స్ ఏంటి అనేది లిస్ట్ని ప్రిపేర్ చేస్తారు. అలాగే ఆ లిస్ట్ని ప్రిపేర్ చేసిన తర్వాత అసలు ఆ డిఫెక్ట్స్ అనేవి ఎందువల్ల అరైజ్ అయినాయి అనేది కూడా ఫైండ్ అవుట్ చేస్తాడు. ద డిఫెక్ట్ లిస్ట్ అండ్ కాజెస్ ఆఫ్ డిఫెక్ట్స్ ఆర్ రిపోర్టెడ్ టు ద సాఫ్ట్వేర్ ఇంజనీర్. అంటే డిఫెక్ట్స్ ఎక్కడొచ్చినాయి, ఎందువలన వచ్చింది అని ఫైండ్ అవుట్ చేశారు కదా టెస్టర్. ఆ ఫైండ్ అవుట్ చేసిన డిఫెక్ట్ లిస్ట్ని సాఫ్ట్వేర్ ఇంజనీర్కి రిపోర్ట్ చేస్తాడు.
The software engineer find the causes if the tester is unable to do so. సో సాఫ్ట్వేర్ ఒకవేళ గనక టెస్టరు ఎందువలన అసలు ఆ డిఫెక్ట్ వచ్చింది అనేది ఫైండ్ అవుట్ చేయలేకపోతే కనుక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఏం చేస్తాడంటే ఇక్కడ ఎందువలన అసలు ఆ డిఫెక్ట్ అనేది అరైజ్ అయింది అనేది ఫైండ్ అవుట్ చేస్తాడు. ద డిఫెక్ట్స్ అరైజ్ డ్యూ టు ద ప్రాబ్లమ్స్ ఇన్ రిక్వైర్మెంట్స్, డిజైన్ ఫాల్ట్స్ ఆర్ సోర్స్ కోడ్ ఎర్రర్స్. సో డిఫెక్ట్స్ అనేవి చాలా రకాలుగా మనకి అరైజ్ అవ్వచ్చు అనమాట. ఎందుకు అంటే కనుక రిక్వైర్మెంట్సే ప్రాపర్గా ఉండకపోవచ్చు, లేదు అంటే కనుక డిజైన్ ఫాల్ట్స్ వలన కానీ, లేదు అంటే కనుక సోర్స్ కోడ్లోనే ఎర్రర్స్ ఉండటం వలన కూడా నాకు డిఫెక్ట్స్ అనేవి అరైజ్ అయ్యి ఉండొచ్చు అనమాట. ఫైనలీ ద సాఫ్ట్వేర్ టెస్టర్ విల్ ఫిక్స్ ద ఎర్రర్స్ ఇన్ ద ప్రోగ్రామ్. అంటే డిఫెక్ట్స్ని ఫైండ్ అవుట్ చేశారు సాఫ్ట్వేర్ ఇంజనీర్, దానికి కాజ్ ఏంటి అని ఐడెంటిఫై చేసుకున్న తర్వాత అసలు ఎక్కడ ఎర్రర్ వచ్చింది అనేది కూడా ఐడెంటిఫై చేసుకున్న తర్వాత దాన్ని ఏం చేస్తాడంటే రెక్టిఫై చేస్తాడు. రెక్టిఫై చేసిన తర్వాత నాకు ఏంటి అంటే కనుక మళ్ళీ టెస్టర్ అగైన్ హీ విల్ టెస్ట్ దట్ పర్టిక్యులర్ టెస్ట్ కేస్. తర్వాత ఏంటి అంటే ఫైనలీ ద సాఫ్ట్వేర్ టెస్టర్ విల్ ఫిక్స్ ద ఎర్రర్స్ ఇన్ ద ప్రోగ్రామ్. సో సాఫ్ట్వేర్ టెస్టర్ ఏం చేస్తాడంటే అది రెక్టిఫై అయిపోయింది కాబట్టి అది ఫిక్స్ అయిపోయింది అని చెప్పి చెప్తాడు. ఎట్ ద ఎండ్ ద టెస్ట్ డాక్యుమెంట్ ఈస్ ప్రిపేర్డ్ కవరింగ్ ద టెస్ట్ రిపోర్ట్, ప్రోగ్రామ్స్ ఎగ్జిక్యూషన్, టెస్ట్ ప్లాన్ ఎట్సెట్రా. ఫైనల్గా ఏం ప్రిపేర్ చేస్తారు అంటే కనుక టెస్ట్ డాక్యుమెంట్ని ప్రిపేర్ చేసుకుంటారు అనమాట. సో టెస్ట్ డాక్యుమెంట్లో ఏంటంటే టెస్ట్ రిపోర్ట్, ఏ విధంగా టెస్ట్ చేశారు, ఏ ఇన్పుట్స్ ఇచ్చి ఏ అవుట్పుట్ వచ్చింది, సో ఇవన్నీ టెస్ట్ కేసెస్ని రాసుకుంటారు. అలాగే ఏ ఎర్రర్స్ వచ్చినాయి అనేది ఎర్రర్ లిస్ట్ని, అదే డిఫెక్ట్స్ లిస్ట్ని, ఏ ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేశారు, ఏ టెస్ట్ ప్లాన్ని యూజ్ చేసుకున్నారు, ఇవన్నీ కూడా నాకు టెస్ట్ డాక్యుమెంట్లో ప్రిపేర్ చేసుకుంటారు. The tested programs will integrated with the other parts of the సాఫ్ట్వేర్. ఇందాక ఏమనుకున్నాము, ఇండివిజువల్ మాడ్యూల్స్ కింద డివిజన్ చేసుకుని మాడ్యూల్ కింద టెస్ట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్ డివిజన్ ప్రోగ్రామ్ ఉందనుకోండి, దాన్ని సబ్ మాడ్యూల్స్ కింద డివిజన్ చేసుకున్నాం. యాజ్ ఎడిషనల్ ప్రోగ్రామ్ కింద దాన్ని డెవలప్ చేసిన తర్వాత టెస్ట్ చేశారు. అలాగే సబ్ట్రాక్షన్ ప్రోగ్రామ్ని విడిగా ఇండివిజువల్ మాడ్యూల్ కింద డెవలప్ చేశారు, దాన్ని టెస్ట్ చేశారు. అంటే ఇక్కడ మనకి ఇండివిజువల్ మాడ్యూల్స్ మీద చేసే టెస్టింగ్ ఏమంటాం అంటే యూనిట్ టెస్టింగ్ అని చెప్పి అంటాం. యాజ్ ఇండివిజువల్ మాడ్యూల్స్ కింద అవి ప్రాపర్గానే వర్క్ అయినాయి. సో అందుకని ఇప్పుడు ఏం చేస్తారు అంటే దట్ మాడ్యూల్స్ విల్ బి ఇంటిగ్రేటెడ్. అంటే ఆ మాడ్యూల్స్ అన్నిటిని ఇక్కడ కంబైన్ చేసిన తర్వాత అవన్నీ ప్రాపర్గా వర్క్ చేస్తున్నాయా లేదా అనేది టెస్ట్ చేస్తారు. యూనిట్ టెస్టింగ్ విల్ బి పెర్ఫార్మ్డ్ ఫర్ ఈచ్ ప్రోగ్రామ్స్ యూనిట్. అంటే యూనిట్ టెస్టింగ్ అనేది దేని మీద పెర్ఫార్మ్ చేస్తారు అంటే కనుక ఒక్కొక్క మాడ్యూల్ మీద పెర్ఫార్మ్ చేస్తారు. ద సిస్టమ్స్ యాజ్ ఏ హోల్ ఆర్ ఆల్సో టెస్టెడ్ టు ఎన్ష్యూర్ దట్ ఇట్ విల్ వర్క్ అకార్డింగ్ టు ద కస్టమర్ నీడ్. అంటే కస్టమర్ ఏ విధంగా కావాలనుకుంటున్నాడో ఆ విధంగా మొత్తం మాడ్యూల్స్ అన్నిటిని ఇంటిగ్రేట్ చేసిన తర్వాత, కంబైన్ చేసిన తర్వాత కూడా వర్క్ అవుతుందా లేదా అనేది కూడా టెస్ట్ చేస్తారనమాట. సో ఈ విధంగా నాకు టెస్టింగ్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. సో ఇక్కడ చూడండి, నాకు ఇక్కడ మనం ఒక ప్రోగ్రామ్ని మనం రన్ చేస్తున్నాం. మనం రన్ చేసే ప్రోగ్రామ్కి ఫస్ట్ టెస్ట్ ప్లాన్ని ప్రిపేర్ చేసుకుంటున్నాడు. సో ఏ ప్రోగ్రామ్కి అయితే కనుక మనం ఏ ప్రోగ్రామ్ని అయితే మనం రన్ చేస్తున్నామో ఆ రన్ చేసే ప్రోగ్రామ్, అంటే ఇక్కడ మనం పర్టికులర్ మాడ్యూల్ మీద టెస్టింగ్ చేస్తున్నాం కాబట్టి ఆ మాడ్యూల్ యొక్క నేమ్ ఏంటి, ఏ టెస్టర్ టెస్ట్ చేస్తున్నాడు, ఏ డేట్న ఏ పర్టికులర్ టైంలో టెస్ట్ చేస్తున్నాడు అనేది టెస్ట్ ప్లాన్లో ప్రిపేర్ చేసుకుంటాడు. నెక్స్ట్ అలాగే టెస్ట్ కేసెస్ని కూడా డిజైన్ చేస్తాడనమాట. సో టెస్ట్ కేసెస్ని డిజైన్ చేయటం అంటే కనుక ఇన్పుట్ ఏమిస్తున్నాడు, అలాగే అవుట్పుట్ ఏమొస్తుంది, ఏ కండిషన్స్ని అక్కడ అప్లై చేస్తున్నాడు. సో ఈ విధంగా నాకు టెస్ట్ కేసెస్ని ప్రిపేర్ చేసుకుంటాడు. సో టెస్ట్ ప్లాన్ని కేసెస్ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేసుకుంటున్నాడు. సో ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేసినప్పుడు రిజల్ట్ కనుక ఎక్స్పెక్ట్ చేసినట్టు వస్తే, అంటే ఏ విధంగా అయితే కనుక కస్టమర్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాడో ఒక పర్టికులర్ ఇన్పుట్ ఇచ్చినప్పుడు అలాగే వస్తే కనుక టెస్ట్ రిపోర్ట్ని ప్రిపేర్ చేసుకుంటాడు. టెస్ట్ రిపోర్ట్ని ప్రిపేర్ చేసి ఫైనల్గా టెస్ట్ డాక్యుమెంట్ని, అంటే టెస్ట్ రిపోర్ట్ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత అంటే అన్ని మాడ్యూల్స్ని ఇండివిజువల్గా చెక్ చేస్తున్నాడు. సో
యూనిట్ టెస్టింగ్ కంప్లీట్ అయిపోయింది. తర్వాత నాకు యాజ్ ఏ హోల్ కింద నాకు ఏం చేస్తాడు అంటే కనుక మొత్తం ఇంటిగ్రేట్ చేసుకుంటాడు అనమాట. సో రిజల్ట్ కనుక ఎక్స్పెక్ట్ చేసినట్టు కనుక రాకపోతే నాకేం చేస్తాడు అంటే కనుక డిఫెక్ట్ లిస్ట్ని ప్రిపేర్ చేసుకుంటాడు. ఏంటి అసలు ఆ డిఫెక్ట్ ఏంటి అనేది నాకు అక్కడ లిస్ట్ని ప్రిపేర్ చేస్తాడు. సో ఎందువలన నాకు ఆ డిఫెక్ట్ అనేది అరేజ్ అయింది అనేది కూడా టెస్టర్ ఐడెంటిఫై చేసుకుంటాడు. ఐడెంటిఫై చేసుకున్న తర్వాత హీ విల్ డీబగ్ ద ప్రోగ్రామ్. అంటే ఏంటి ఆ ప్రోగ్రామ్ నాకు ఏం చేస్తున్నా అంటే డీబగ్గింగ్ అంటే రెక్టిఫై చేస్తున్నాను అనమాట. రెక్టిఫై చేసిన తర్వాత ఫిక్స్ ద ఎర్రర్స్. టెస్టర్ విల్ ఫిక్స్ ద ఎర్రర్స్. అంటే టెస్టర్ ఇక్కడ ఎర్రర్ని ఫిక్స్ చేస్తున్నాడంటే మీనింగ్ ఏంటి అంటే కనుక ప్రోగ్రామ్ ఎర్రర్స్ లేకోకుండా చేశాడు, డీబగ్గింగ్ చేశాడు. సో డీబగ్గింగ్ చేసిన తర్వాత మళ్ళీ టెస్ట్ చేస్తాడు. టెస్టర్తో టెస్ట్ చేసిన తర్వాత ఇంకా దాంట్లో నాకు డిఫెక్ట్స్ ఏమీ లేదు అనుకుంటే కనుక హీ విల్ ఫిక్స్ ద డిఫెక్ట్స్ అనమాట. సో ఈ విధంగా నాకు ఎప్పటి వరకు జరుగుతుంది అంటే కనుక నాకు దాంట్లో ఏమీ ఎర్రర్స్ లేవు అనుకునేంత వరకు ఈ ప్రాసెస్ నాకు కంటిన్యూ అవుతుంది. ఇంకేమీ లేవు అనుకున్నప్పుడు టెస్ట్ రిపోర్ట్ని ప్రిపేర్ చేసుకుంటాడు. సో టెస్ట్ రిపోర్టు దాని బేస్డ్ టెస్ట్ డాక్యుమెంట్ ఇంటిగ్రేషన్ చేసిన తర్వాత యాజ్ ఏ హోల్ కింద కూడా నాకు ఇక్కడ టెస్టింగ్ అనేది పెర్ఫామ్ చేస్తాడు. ద రోల్ ఆఫ్ ద సాఫ్ట్వేర్ టెస్టర్స్. సాఫ్ట్వేర్ టెస్టర్స్ యొక్క రోల్ ఏంటి టెస్టింగ్ చేయటంలో? ఎర్లియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ వేర్ ద హోల్ సోల్ పర్సన్స్ రెస్పాన్సిబుల్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ ద సాఫ్ట్వేర్. సాఫ్ట్వేర్ ఇంజనీరే సాఫ్ట్వేర్ని డెవలప్ చేయటం కానీ టెస్ట్ చేయటం కానీ ఇవన్నీ కూడా ఎవరు చేసేవాళ్ళు అంటే కనుక సాఫ్ట్వేర్ ఇంజనీర్సే పెర్ఫామ్ చేసేవాళ్ళు అనమాట. స్పెసిఫిక్గా నాకు టెస్టర్స్ అనేవాళ్ళు వేరేగా ఉండేవాళ్ళు కాదు. సాఫ్ట్వేర్ ఇంజనీర్సే టెస్టింగ్ కూడా పెర్ఫామ్ చేసేవాళ్ళు. నవ్వేడేస్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ రైట్ సోర్స్ కోడ్ అండ్ టెస్టర్స్ ద టెస్ట్ కోడ్. ఇప్పుడు ప్రెసెంట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఏమో సోర్స్ కోడ్ అంటే సాఫ్ట్వేర్ని డిజైన్ చేస్తా అంటే టెస్టర్స్ ఏం చేస్తున్నారంటే డెవలప్ చేసిన ప్రోగ్రామ్ ఏదైతే ఉందో సాఫ్ట్వేర్ ఏదైతే ఉందో దాన్ని టెస్ట్ చేస్తున్నాడు. దిస్ ఈజ్ బికాస్ టెస్టింగ్ ఈజ్ టైం కన్స్యూమింగ్. సో ఎందుకని అంటే కనుక ఈ విధంగా మనకి టెస్టింగ్ అనేది చాలా ఎక్కువ టైం పడుతుంది. అంటే ప్యారలల్ గా డెవలప్మెంట్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో డెవలప్మెంట్ తో పాటే టెస్టింగ్ అనేది కూడా నాకు స్టార్ట్ అయిపోతుంది. సో రెండు సిమిలర్ వర్క్స్ని డెవలపర్ కంప్లీట్ చేయలేరు కాబట్టి ఈ రోజుల్లో ఏంటి అంటే కనుక డెవలపర్ డెవలప్ చేస్తా అంటే సాఫ్ట్వేర్ టెస్టరు దాన్ని ఎట్ ద సేమ్ టైం టెస్టింగ్ అనేది చేస్తున్నాడు. ద గోల్ ఆఫ్ టెస్టర్ ఈస్ టు కన్ఫర్మ్ దట్ ద సాఫ్ట్వేర్ వర్క్స్ ప్రాపర్లీ బై ఫైండింగ్ డిఫెక్ట్స్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ అండ్ ఎన్ష్యూరింగ్ దట్ దేర్ ఆర్ ఫిక్స్డ్. ఇక్కడ నాకు టెస్టర్స్ యొక్క మెయిన్ ఇదేంటి అంటే గనక నాకు అంటే టెస్టర్ యొక్క మెయిన్ గోల్ ఏంటి అంటే సాఫ్ట్వేర్ ప్రాపర్గా వర్క్ చేస్తుంది, దాంట్లో ఏమన్నా డిఫెక్ట్స్ ఉన్నాయేమో ఫైండ్ అవుట్ చేయటము, అలాగే ఫైండ్ అవుట్ చేసిన డిఫెక్ట్స్ని నాకు ప్రోగ్రామరు డీబగ్ చేసిన తర్వాత దాన్ని ఫిక్స్ చేయటము సాఫ్ట్వేర్ టెస్టర్ యొక్క పని. సో దిస్ ఈస్ ద రోల్ ఆఫ్ ద సాఫ్ట్వేర్ tester. A software tester does the following task for testing the software. So software tester కొన్ని టాస్క్ని పెర్ఫామ్ చేస్తాడు. ఆ టాస్క్లు ఏంటి అంటే కనుక సాఫ్ట్వేర్ టెస్టర్ టెస్ట్ ప్లాన్ ప్రిపేర్ చేసేది కానీ టెస్ట్ డేటాని ప్రిపేర్ చేసేది కానీ సాఫ్ట్వేర్ టెస్టరే. అంటే టెస్ట్ డేటా అంటే ఏ డేటాని ఇచ్చి మనం అక్కడ టెస్ట్ చేస్తున్నాము దాన్ని మనం ఏమంటామంటే టెస్ట్ డేటా. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక నేమ్ దగ్గర నేను క్యారెక్టర్స్ ఇచ్చాను, కాంబినేషన్ ఆఫ్ ద క్యారెక్టర్ న్యూమరిక్ ఇచ్చాను, కాంబినేషన్ ఆఫ్ ద క్యారెక్టర్ అండ్ స్పెషల్ క్యారెక్టర్స్ ఇవన్నీ ఇచ్చి నేను టెస్ట్ చేశాను. అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటాని నేను అక్కడ ఇచ్చాను. ఏ టైప్ ఆఫ్ డేటాని ఇచ్చి మనం అక్కడ టెస్ట్ చేయాలి అనేది టెస్ట్ డేటా ఏంటి అనేది కూడా సాఫ్ట్వేర్ టెస్టరే ప్రిపేర్ చేస్తాడు. అలాగే టెస్ట్ కేసెస్ని టెస్ట్ స్క్రిప్ట్స్ని కూడా సాఫ్ట్వేర్ టెస్టరే ప్రిపేర్ చేస్తాడు. సెటప్ ద టెస్ట్ ఎన్విరాన్మెంట్ అంటే టెస్టింగ్కి చేయటానికి అవసరమైన ఎన్విరాన్మెంట్ ఏదైతే ఉందో ఆ ఎన్విరాన్మెంట్ను కూడా టెస్టరే సెటప్ క్రియేట్ చేస్తాడు. పెర్ఫార్మ్స్ టెస్టింగ్ అలాగే టెస్టింగ్ని పెర్ఫార్మ్ చేస్తాడు. ట్రాక్ డిఫెక్ట్స్ ఇన్ ద డిఫెక్ట్ మేనేజ్మెంట్ సిస్టమ్ అంటే
టెస్టర్ యొక్క రోల్ ఏంటి, మనకి డిఫరెంట్ ఇన్పుట్స్ ఇచ్చినప్పుడు కస్టమర్ ఎక్స్పెక్ట్ చేసినట్టు అవుట్పుట్ వచ్చిందా లేదా. సో కస్టమర్ ఎక్స్పెక్ట్ చేసినట్టు అవుట్పుట్ రాలేదు అంటే కనుక ఇట్ ఈజ్ ఏ డిఫెక్ట్ అని చెప్పి అంటున్నాం. సో ఏ డిఫెక్ట్స్ అయితే కనుక నాకు టెస్టర్ ఫైండ్ అవుట్ చేశాడో ఆ ఫైండ్ అవుట్ చేసిన డిఫెక్ట్స్ అన్నిటిని కూడా డిఫెక్ట్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనే ఒక సాఫ్ట్వేర్ లో ప్లేస్ చేస్తాడనమాట. సో అంటే డెవలపర్ కి రిపోర్ట్ చేస్తున్నాడు దాని ద్వారా అన్నమాట. పార్టిసిపేట్స్ ఇన్ ద టెస్ట్ కేస్ రివ్యూ మీటింగ్స్, అలాగే టెస్ట్ కేస్ రివ్యూ మీటింగ్స్ లో కూడా పార్టిసిపేట్ చేస్తాడు. ప్రిపేర్ ద టెస్ట్ రిపోర్ట్, ఫైనల్ టెస్ట్ రిపోర్ట్ ని కూడా సాఫ్ట్వేర్ టెస్టరే ప్రిపేర్ చేస్తారు. దీస్ ఆర్ ద టాస్క్ పెర్ఫార్మ్డ్ బై ద సాఫ్ట్వేర్ టెస్టర్. దిస్ ఈస్ టెస్టింగ్. ద సాఫ్ట్వేర్ టెస్టర్ షుడ్ హ్యావ్ ద ఫాలోయింగ్ స్కిల్స్. సాఫ్ట్వేర్ టెస్టర్ కి కింద చెప్పిన స్కిల్స్ కంపల్సరీ ఉండాలి. అండర్స్టాండింగ్ ఆఫ్ ద బిజినెస్ సినారియో. సో అక్కడ నాకు అసలు ఆ అప్లికేషన్ ఏంటి, ఆ సాఫ్ట్వేర్ ఏంటి అని అండర్స్టాండ్ చేసుకునే క్యాపబిలిటీస్ ఉండాలి. బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ప్రోగ్రామింగ్ అంటే ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ కూడా ఉండాలి. ఎందుకని అంటే కనుక టెస్టర్ యొక్క పని ఓన్లీ నాకు అక్కడ టెస్టింగ్ చేయటమే కాదు, ఆ డిఫెక్ట్ రావటానికి టెస్టింగ్ చేసి డిఫెక్ట్స్ ని ఫైండ్ అవుట్ చేయటమే కాదు, ఆ డిఫెక్ట్స్ రావటానికి మెయిన్ కాజ్ ఏంటి అనేది కూడా అతను ఫైండ్ అవుట్ చేయాలి. సో ఈ మస్ట్ హ్యావ్ ద ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ ఆఫ్ టెస్టింగ్ టూల్స్ అండ్ దేర్ ఎన్విరాన్మెంట్. అంటే టెస్టింగ్ అనేది ఓన్లీ మాన్యువల్ టెస్టింగే కాకుండా డిఫరెంట్ టూల్స్ ని యూజ్ చేసుకుని చేస్తాం. సో అందుకని చెప్పి టెస్టర్ కి టెస్టింగ్ టూల్స్ యొక్క నాలెడ్జ్ కూడా ఉండాలి. స్కిల్స్ ఆఫ్ రైటింగ్ టెస్ట్ కేసెస్ అండ్ టెస్ట్ కేస్ ఎగ్జిక్యూషన్. టెస్ట్ కేసెస్ రాసే స్కిల్స్ ఉండాలి, అలాగే టెస్ట్ కేసును కూడా ఎగ్జిక్యూట్ చేయగలగాలి. స్కిల్స్ యాజ్ ఎ ప్లానర్ ఫర్ ప్రిపేరింగ్ ద టెస్ట్ ప్లాన్ ప్రిపేర్ చేయాలి. అలాగే హీ మస్ట్ హ్యావ్ ద గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్. ఎందుకు అంటే కనుక ఎప్పుడైతే డిఫెక్ట్స్ వచ్చినాయో ఆ డిఫెక్ట్స్ అన్నిటిని ఎప్పటికప్పుడు నాకు డెవలపర్ కి రిపోర్ట్ చేస్తూ ఉండాలి. సో రిపోర్ట్ చేయాలి అంటే కనుక హీ మస్ట్ హ్యావ్ ద కమ్యూనికేషన్ స్కిల్. అలాగే అనలిటికల్ స్కిల్స్ కూడా ఉండాలి. ఎందుకు అంటే కనుక అసలు ఎందుకని అది అరేజ్ అయింది అనేది, అలాగే ఏ విధంగా మనం టెస్ట్ చేయొచ్చు అని చెప్పి the tester must have the analytical skills to work with other team members. అలాగే నాకు ఇక్కడ మనం ఎప్పుడు ఒక డిఫెక్ట్ ని మనం రిపోర్ట్ చేస్తున్నాము అంటే కనుక ఎదటాళ్ళలో ఉన్న మనం ఎర్రర్స్ ని ఫైండ్ అవుట్ చేస్తున్నాము. సో అలా మనం ఫైండ్ అవుట్ చేసేటప్పుడు ఏంటి అంటే కనుక దేర్ మస్ట్ బి ఏ కమ్యూనికేషన్ గ్యాప్ బిట్వీన్ ద టీమ్ మెంబర్స్. కంపల్సరీ టీమ్ మెంబర్స్ మధ్యలో కమ్యూనికేషన్ గ్యాప్ అనేది ఉంటుంది. సో అలాంటి రాకోకుండా టీమ్ మెంబర్స్ అందరితో కలిపి వర్క్ చేయగలిగే స్కిల్స్ కూడా టెస్టర్ కి ఉండాలి. అలాగే ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ కూడా the tester must have. So these are all skills that software tester must have. This is about testing. Thank you.